అందరికీ నమస్కారములు. ఈ వీడియో నందు కనిపించుచున్న చెట్టును తెలుగులో చెప్పతట్టాకు చెట్టు, చెప్పు అడుగు చెట్టు అని, తమిళంలో సెరుపు అడి అలైసెడి, తరై ఒట్టి సెడి అని పిలుస్తారు. ఈ చెట్టును అంశపాది అని కూడా అంటారు. ఈ చెట్లు నీరు ఎండిన చెరువు కాలువ గట్లపై భూమికి అతుక్కొని పెరుగుతాయి. ఈ చెట్లు ఆకులను దంచి రసము తీసి చర్మంపై పూసిన తామర, గజ్జి మొదలగు చర్మరోగములు, పుండ్లు మానుతాయి. ముఖ్యముగా కొందరు ఈ చెట్టు ఆకు పసరను మరుగు మందులు, వశీకరణ, పెట్టుడు మందుల తయారులో వాడుతారు. ఈ చెప్పు అడుగాకు పసరలో తయారు చేసిన మరుగు మందు ఎవరికి పెట్టినా మందు పెట్టిన వ్యక్తికి తినిన వ్యక్తి విధేయుడై ఉండి చెప్పుతో కొడితే కూడా విడిపోరంట. అసలు మరుగు మందులు ఉన్నాయా, లేక ఒక రకమైన మానసిక పరిస్థితి? సమాజంలో చాలామంది చెబుతుంటారు, అతను మరుగుమందు పెట్టి వశం చేశాడు, కొడుక్కి మరుగుమందు పెట్టారు, మా ఆయన ఎంత చెప్పినా వినడు, అవతల వ్యక్తి మరుగుమందు పెట్టారు అని అంటుంటారు. కాబట్టి ఒక రకంగా మరుగుమందులు ఉన్నాయని చెప్పాల్సిందే. మరుగుమందు పెట్టారని అలాంటి అనుమానం కలిగితే ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. విషం ఇదే, విరుగుడు ఇదే అన్నట్టు ఈ వీడియోలో కనిపించుచున్న చెట్టు ఆకుల రసమును 100 మిల్లీలు తీసుకొని అందులో సమముగా తెల్ల ఎర్రగడ్డ రసమును కలిపి ఉదయం పరగడుపున త్రాగినట్లయితే విరేచనములవుతాయి. కడుపులో ఉన్న మరుగుమందులు, విషపూరితమైన మలినాలు, పురుగులు అంతా ఎడలి కడుపు పూర్తి శుద్ధి అవుతుంది. చాలా వరకు మరుగుమందులు కడుపులో ఉంటే ఇలానే నివర్తి చేస్తారు. ఈ విషయములు కొన్ని మంది పదే పదే తెలియచేయమని కోరిన కారణంగా ఈ వీడియో నందు ఈ విషయంను తెలియజేయుచున్నాను. దయ ఉంచి అర్థం చేసుకోగలరు. అందరికీ కృతజ్ఞతలు.